ఈ వీడియో రెంట్ హౌస్లో ఉండే వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు లక్షలు పోసి ఇల్లు కట్టి మనకి ఇస్తారంటే మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకోవాలి. అదే మరి మిద్ది పైన శుభ్రంగానే పెట్టాలి. ఇల్లు ఇచ్చేవాళ్ళడ ఇది మెన్షన్ చేయాలి. ఎందుకంటావా, కింద ఉండేవాళ్ళు వాకిలు కడుక్కుంటారు, అన్నీ శుభ్రంగా పెట్టుకుంటారు. పైన ఇల్లు శుభ్రం పెట్టుకుంటే సరిపోదు. పైన మిద్దునిందనుకో, మిద్దెడ తోసుకోవాలి, మిద్దెడ శుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం తినేది ఎవరు చూడరు, మనం ఉండే ప్లేసు శుభ్రత పెట్టుకోవాలి. మేము రెంట్ హౌసే అండి, మాకు సొంత ఇల్లు ఏం కాదు ఇది, మేము బాడుకున్నాము. చూడండి, నేను ఎప్పుడు మా ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటానో అదే మరే మిద్ది పైన మొత్తం తోసుకొని వచ్చిన. మొన్న వాన పడింది కదా, మొత్తం దుమ్మంతా నిండిపోయింది. మొత్తం తోసి శుభ్రంగా పెట్టాను. ఎండాకాలం కదా, కూల్ పెయింట్ పూపించుకున్నాము. ఎంత బాగుంది చూడండి. మిద్దెడ అందంగా ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం మిద్దె పైన నిలబడుకున్నా మనకి అనిపించాలి. గలీజ్గా ఉంటే ఎలా నిలబడి ఉంటాము చెప్పు. ఇప్పుడు ఇల్లు మనకి ఇచ్చారు, వాళ్ళు మనల్ని నమ్మి ఇస్తారు. అలాంటిది మనం భద్రంగా చూసుకోవాలి కదా. ఇంకోటి ఏమంటే, మా కూతుర్లు ముందుగానే మా ఇంటి వాళ్ళకి చెప్పారా, మా అమ్మ ముందే ఓసిడి రుద్దిందే రుద్దుకుంటుందని చెప్పారంట. కాబట్టి నాకేం ఇలాంటివి ఏం వాళ్ళు చెప్పకపోయినా, నేను మాత్రం నాకు ఒకరో గలీజ్గున్నా నచ్చదు. ఎక్కడ ఏది ఉన్నా శుభ్రంగా తోసుకుంటా, శుభ్రంగా పెట్టుకోవాలని నా ఆలోచన. ఈ వీడియో అందరికి ఉపయోగపడే వీడియోనే, కొంత ఫార్వర్డ్ చేయండి. తెలియాలి, రెంట్ హౌస్ ఏదో బాడికి ఇచ్చేస్తున్నాం కదా ఎట్టుంటే అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో తెలుస్తుంది. ప్లీజ్ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మంచి వీడియో. నేను చెప్పింది కరెక్టా కాదని కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి.